హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి యాక్చువల్గా మనం నార్మల్ యూజువల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. అండ్ రాయచోటికి వెళ్తున్నాను. నా బ్యాంక్ చెక్ బుక్ ఎక్కడ పోయింది అంటే పోలేదు, మా అమ్మ పడేసింది అనమాట. అంటే తెలియక ఏదో వేరే చిత్తుకాయతం అనుకొని పడేసిందంట. సో ఇప్పుడు నాకు దాంతో అవసరం ఉంది, చాలా అర్జెంట్. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళేసి ఎప్పుడు వస్తుంది ఏంటి, ఇంకా అసలు ఇస్తారా ఇవ్వరా కనుక్కోవాలి అన్న జియోఫై అయితే దానికి తుప్పు పట్టిపోయింది. పవర్ బటన్ ఆన్ ఆఫ్ అవ్వట్లేదు, ప్రతిసారి బ్యాటరీ తీసి పెట్టాల్సి వస్తుంది. ఇంకా దాని సంగతి ఏందో చూడాలి. అండ్ ఇంకా పొద్దున్నే మా అమ్మ అయితే నేను వచ్చినాను అనేసి వట్టి తునకలు చేస్తుంది అనమాట. ఈ వీడియో షూట్ చేసినప్పుడు యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి వచ్చి నెక్స్ట్ డేనే అనమాట. ఇది నేను పెడుతున్నది ఆల్మోస్ట్ 10-15 డేస్ తర్వాత. సో అదే అనమాట. అప్పుడు మా అమ్మ వట్టి తునకలు చేస్తుంది అండ్ నేనైతే పొద్దున్న హెల్ప్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా రెసిపీ కూడా పెడదాం కదా, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని అనుకున్నాను. బట్ పొద్దున్నే మా అమ్మ స్టార్ట్ చేసింది కదా, ఇంకా నాకు బస్కి టైం అయిపోతుంది. ఒకవేళ బస్ మిస్ అయిందంటే అంతే కథం, ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ బస్కి వెళ్ళాలి. సో అందుకే రెసిపీ కూడా షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా షూట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే కూడా చెప్పండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదైతే రోట్లో వేసి దంచుకోవాలన్నమాట, కొంచెం మెత్తగా. అంటే మరీ పేస్ట్ లాగా కాదు కానీ కొంచెం దాంట్లో అక్కడక్కడ బోన్స్ ఉంటాయన్నమాట. బోన్స్ తక్కువ ఎండబెట్టినప్పుడు మొత్తం తీసేస్తారు, ఎక్కువ మెత్తని పీసెస్ ఎండబెట్టింటారనమాట. బట్ స్టిల్ ఇవి కొంచెం దంచితే కొంచెం పగులుతాయి అనమాట. అప్పుడు ఉడకడానికి బాగుంటుంది అండ్ మసాలా కూడా పడుతుంది, లేకపోతే బాగుండవు. ఇవి ఇట్లా రోట్లో నుంచి ఎగిరిపోతూ ఉంటాయి. స్టిల్ ఎంత పేషెన్స్ ఉండాలంటే ఇది దంచడానికి అంత పేషెన్స్ ఉండాలన్నమాట. ఎండు తునకలు అంటే ఏం లేదనమాట, నార్మల్గా మటన్ ఉంటుంది కదా, సో మటన్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి బోన్స్ అన్ని సపరేట్ చేసుకోవాలి. కొంచెం మెత్తనివి తీసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద బోన్సెస్ ఉంటే పక్కన తీసేసుకొని, కొంచెం చిన్నవైతే నో ప్రాబ్లం. దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కలిపి, కొంచెం పసుపు ఎక్కువే వేసుకోవాలి లేకపోతే చెడిపోతాయి అనమాట. వేసి ఒక 1 or 2 days బాగా గట్టిగా చాలా రాళ్ళలాగా అయిపోయేలాగా ఎండబెట్టుకోవాలి. ఇంకా వాటిని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. ఒకవేళ మీకు క్లియర్ ప్రాసెస్ కావాలి, మేము ఎట్లా వీటిని స్టోర్ చేసుకోవాలి అనేది అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉందన్నమాట. నేను వీలైతే వెతికి డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇవైతే దంచేసి మొత్తానికి మా అమ్మకి ఇచ్చేసినాను అనమాట. ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుంది, మరీ ఓవర్గా కూడా ఏం అవసరం లేదు. ఇంకా మా అమ్మ అయితే మొత్తానికి ప్రిపేర్ చేసింది. ఇవి యాక్చువల్గా ఒక 15-16 విజిల్స్ వరకు పడతాయి, అంత ఈజీగా ఉడకవు. నార్మల్గా మనం మటన్కి ఏ మసాలా వేసుకుంటామో అట్లే వేసుకోవడమే అనమాట. ప్రాసెస్ అంతా సేమే. బట్ ఏంటంటే ఆ ముక్క కొంచెం ఎండబెట్టింటాం కదా, ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా బస్సు వస్తుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా తినేసి రెడీ అయిపోవాలి అని హరీలో ఉన్నాను నేను. ఇంకా దట్టు బ్యాంకుకి ఏమేమి తీసుకుపోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట. ఆడికి పోయిన తర్వాత మొత్తం బొగ్గైంది, అదేంటి అనేసి మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. యూజువల్గా నాకు మటన్ పడదనమాట. మటన్ తింటే మొత్తం ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. అది కొన్నిసార్లే అవుతుంది, మళ్ళీ అన్నిసార్లు కాదనమాట. సో అందుకే భయంగా నేను తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటా. కానీ ఎప్పుడన్నా ఒకసారి టెంప్ట్ అయిపోయి తింటా అనమాట. నాకు తినాలనిపిస్తుంది కానీ తిన్నాక ర్యాషెస్ వస్తాయి, సో అందుకే తినను. బట్ మరి అది ఏం ప్రాబ్లమో ఏమో తెలీదు, ప్రతిసారి ట్యాబ్లెట్ వేసుకుంటా అనమాట భయపడి తినే ముందర. లేదంటే తిన్నాక చూసి ర్యాషెస్ వస్తున్నాయా లేదా అనేసి వేసుకుంటా. అది కూడా 1 or 2 times నేను టెంప్ట్ అయితే తింటాను, లేదంటే లేదనమాట. అండ్ ఈ నార్మల్గా ఈ ఎండు మాంసం అయితే నాకేం పెద్ద అనిపిది ర్యాషెస్ లాగా, సో అందుకే తినేస్తాను. మరి అది ఎందుకో ఏమో తెలీదు, లైక్ పర్టికులర్ పార్ట్ వల్లనా లేకపోతే ఏమో తెలీదు. మీకు ఒకవేళ రీజన్ తెలిసింటే ఈ పర్టికులర్ రీజన్కి ర్యాషెస్ వస్తాయని కమెంట్ చేయండి. ఓన్లీ మటన్ తింటేనే వస్తాయన్నమాట నాకు అట్లా. అండ్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను రెడీ అయిపోయి. అండ్ నేను అసలు ఏం లగేజ్ తెచ్చుకున్నానో నాకే తెలియట్లేదు. లెగ్గిన్ తెచ్చుకుంటే టాప్ తెచ్చుకోలేదు, జీన్స్ తెచ్చుకుంటే టాప్స్ తెచ్చుకోలేదు, అసలు ఏమో అన్ని గజిబిజిగా ఉన్నాయన్నమాట. ఒక పెయిరే తెచ్చుకోలేదు, ఎట్లా అంటే అట్లా ఉన్నాయి. టాప్ ఉంటే బాటం లేదు, బాటం ఉంటే టాప్ లేదు, రెండు ఉంటే కొన్నిటికి చున్నీ లేదనమాట. అందుకే అన్ని ముందే ప్లాన్ చేసుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. నాకు ఇంటికి రావాలంటే మీరు దాని మీద ధ్యాస ఉంది కానీ ఏం సర్దుకుంటారని ఏ ప్యాక్ చేసుకుంటారని దీని మీద శ్రద్ధే లేదు. ఇంకా మొత్తానికి బస్ వచ్చేసింది. ఈ బస్లో ఆల్మోస్ట్ నేను 8 years అప్ అండ్ డౌన్ చేసినాను అనమాట. అంటే నా 3rd class నుంచి 10th class వరకు మొత్తం మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ రావడం ఇదే బస్లో. అంటే ఇదే బస్ అంటే ఇదే రూట్ అనమాట. ఒక గంట జర్నీ చేస్తేనే ఎట్లో అయిపోతాం మనము. అట్లాంటిది 8 years, లైక్ లిటరలీ 8 years జర్నీ చేసినాను అనమాట ఈ బస్లో నేను అప్ అండ్ డౌన్. మార్నింగ్ పొద్దున్నే 7కి వెళ్ళడం అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేలోపు ఆల్మోస్ట్ 6:30-7 అయిపోతుంది అనమాట. 1 hour జర్నీ చేయాలి. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. మా స్కూల్కి వ్యాన్స్ ఉండేవి కాదనమాట. వ్యాన్స్ ఉన్నా సరే మేబీ నేను వెళ్ళేదాన్నో లేదో తెలియదు, ఎందుకంటే వ్యాన్స్కి డబ్బులు ఎక్కువ ఉండేది. ఇదైతే ఫ్రీ కదా బస్ పాస్, సో ఫ్రీ ఉన్నప్పుడు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం. సో ఇంకా మొత్తానికి రాయచోటికి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద ట్విస్ట్,
అంటే లైక్ మీరు డైరెక్ట్ రావాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా ఆన్లైన్లో కూడా అప్లై చేసేసుకోవచ్చు అని అన్నారు. సో ఇంక దాని తర్వాత అయ్యో అని అనుకున్నాను. ఇంకా ఎట్లో కొట్లే ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా అనుకొని ఇంకా నా జియో 5 పోయింది కదా, దాని దగ్గరికి వెళ్తున్నాం డైరెక్ట్. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరో రాలేదంట, లైక్ జియో సర్వీస్ ఎవరైతే చేస్తారో ఆ అబ్బాయి రాలేదంట. సో లేదు ఇవాళకి అవ్వదు అని చెప్తున్నారనమాట. సరే ఇంకా నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి, ఎందుకంటే అది పవర్ బటన్ ఆన్ చేయడానికి చాలా గట్టిగా నొక్కి పెట్టాల్సి వస్తుంది అనమాట. దట్టు ఒక ప్లాస్టర్ వేసి పెట్టినాను ఊడిపోతుంది అనేసి, ప్రతిసారి ఎక్కడ పోతుందో అర్థం అవ్వట్లేదు, దాన్ని ప్రతిసారి వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట కింద పడిపోయినప్పుడు. మళ్ళీ ఇంకా దాన్ని ఆఫ్ చేయాలంటే బ్యాటరీ తీసి పెట్టాల్సి వస్తుంది. సో చాలా కష్టం కదా ప్రతిసారి బ్యాటరీ తీయాలి ఆఫ్ చేయాలంటే అనేసి, ఇంకా దాని తర్వాత ఇది ఎట్లాగో కాలేదు, ఇంకా నెక్స్ట్ టైం చూసుకోవాలి. మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా అసలు ఎంత బీభత్సంగా ఉన్నాయి ఎండలు అయితే. ఇప్పుడు కొంచెం వర్షం పడి తగ్గినాయి కానీ ఎండలు, మేము అప్పుడు ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 weeks బ్యాక్, 2 weeks ఆర్ 20 days అయితే ఉండొచ్చు. సో అప్పుడైతే బీభత్సంగా ఎండలు ఉన్నాయి. అసలు మార్కెట్లోకి పోతే ఇంకా ఘోరం ఉంది. కొంతమంది ఇట్లా పైన ఏదో పట్టలు పరదాలు వేసి పెట్టినారు కానీ లేకపోతే అసలు మాడిపోతున్నాము. ఇంకా మార్కెట్లో కూరగాయలన్నీ తీసుకున్నాక ఒక ఫ్యాన్ తీసుకోవాలి అనేసి పోయినాం అనమాట షాప్కి. యాక్చువల్గా అక్కడ ఎక్కువ కాస్ట్లు చెప్తున్నారు. ఆన్లైన్కి ఇక్కడ మినిమం టు మినిమం ఎట్లా లేదన్నా ఒక 1000-1500 వరకు వీళ్ళు డిఫరెన్స్ చూపిస్తున్నారనమాట. ఒకవేళ నేను చూసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చెక్ చేసి అడుగుతున్నా సరే వేరే వేరే మోడల్స్ చూపించి ఇది ఇంతే కాస్ట్ ఉంది అని అంటున్నారనమాట. సో గట్టిగా వాదించిన తర్వాత కూడా వాళ్ళు తగ్గట్లేదు. బట్ చాలా ఎమర్జెన్సీ ఇంకా కొనుక్కోవాలి అనేసి పోయినాము మా అమ్మమ్మ కోసం. సో ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి, ఇంత సమ్మర్లో ఫ్యాన్ లేకపోతే కష్టము అనేసి ఇదైతే తీసుకున్నాం అనమాట. బట్ దీంట్లో కూడా ఒక 500 ఏమో డిఫరెన్స్ చూపిస్తుంది ఆన్లైన్కి దీనికి. బట్ వాళ్ళైతే 1 రూపీ కూడా తగ్గలేదన్నమాట. లిటరల్గా ఎంత చెప్పినారో అంతే. ఇప్పుడు నాకు కాస్ట్ కూడా గుర్తులేదనమాట ఎంత అనేసి. ఈ పక్కన వీగార్డ్ ఇంకొకటి ఉంది, గోల్డ్ మెడల్, సారీ వీగార్డ్ కాదు, అది తీసుకున్నాం అనుకున్నాం అనమాట. బట్ అది కొంచెం నాయిస్ వస్తుంది అనమాట గిర్ర అనేసి. సో అట్లా నాయిస్ వచ్చేది ఎందుకులే అనేసి ఇది కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట లోపల ఉండేది ఇప్పుడు మేము తీసుకున్నది. బట్ నాయిస్ రావట్లేదు కదా అనేసి ఇంకా దీనికే ఫిక్స్ అయిపోయినాము. అరౌండ్ 3000 లేకపోతే ఇంకా 200-300 అటో ఇటో పడింది అనుకుంటా. 3000 ఆ 3500 ఎంతో పడింది ఆ రోజు గుర్తులేదు. ఇంకా వైర్స్ సంథింగ్ దానికి కావాల్సిన స్విచ్ బోర్డ్స్ ఆ సామాగ్రి అంతా తీసుకున్నాము. సో ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మాకు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఏ బస్కి అయితే వచ్చినామో అదే బస్సు ఇప్పుడు మళ్ళీ వస్తుంది అనమాట డిపో నుంచి. సో అదే బస్కి వెళ్ళాలి. మాకు ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం అనమాట మా ఊరికి వెళ్ళాలి అని అంటే. అండ్ ఓన్ వెహికల్ ఉంటే ఈజీ అవుతుంది, లేకపోతే మాకు దగ్గరలో ఒక 15 kilometers దూరం వస్తేనే మాకు ఏమైనా దొరుకుతాయి. ఈవెన్ మా ఊర్లో అయినా సరే ఏ చిన్న షాప్, కిరాణా షాప్ కూడా ఉండదు అనమాట. లైక్ లిటరల్గా ఒక అగ్గిపెట్ట కూడా దొరకదు, చాక్లెట్ కూడా దొరకదు, అంత కష్టం అనమాట మాకు. అండ్ వెళ్ళాలంటే ఈ ఒక్క బస్సే ఉంటుంది. ఆ ఒక్క బస్సే డైలీ ఒక 4-5 times తిరుగుతూ ఉంటుంది అనమాట. రాయచోటికి, మా ఊరికి, అండ్ లైక్ రెడ్డిపల్లికి వయా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో ఆ బస్కే వెళ్ళాలి, ఆ బస్కే రావాలన్నమాట. ఇంకా మొత్తానికి బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము. వెళ్ళిన మెయిన్ పని బ్యాంక్ పని కదా, సో అది కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది. బట్ వాళ్ళు ఇంత దూరం మీరు రావాల్సిన అవసరం లేదు, బ్రాంచ్ అంత దూరం, యాక్చువల్గా మీకు యాప్ ఉంటే ఆన్లైన్లోనే చేసేసుకోవచ్చు అని చెప్పినారనమాట. అసలు ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఈ సన్ స్క్రీన్లు కూడా ఏమాత్రం పనిచేస్తాయో ఏమో అనిపించింది నాకైతే, అంత ఎండలు. నేనైతే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయినా ఆ టైంకి. మధ్యాహ్నం 1-1:30 అయింది అప్పటికి. ఇంకా హవెవర్ అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాము. యాక్చువల్గా వాళ్ళు ఫిట్ చేసి ఇచ్చేయండి అని అంటే షాప్లో ఇచ్చేస్తారు ఫ్యాన్ని. ఎందుకులే ఊరికే మనం వచ్చేది బస్లో కదా, ఇంకా రోడ్లు అసలే నార్మల్గా లేవు, ఇంకా ఎత్తి వేసేలాగున్నాయి మా సైడ్. అంత అవసరం లేదులే, ఇంటికి వచ్చిన తర్వాత ఫిట్ చేసుకోవచ్చు, మాన్యువల్ ఉంటుంది అని అనుకున్నాము. బట్ అనుకున్నంత ఈజీగా అయితే ఫిట్ చేయలేకపోయినాము. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో కొన్ని రెఫరెన్స్ వీడియోలు ఉంటాయి కదా, సో అవి ఓపెన్ చేసి అవి చూసిన తర్వాత కొంచెం టైం పట్టింది, 1-1.5 hour వరకు పట్టింది అనమాట అంతా సెట్ చేయడం కోసం.
దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకా వ్లాగ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా యాక్చువల్గా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, ఇంట్లో ఇంకా ఏమైనా థింగ్స్ చేసేటివి కానీ అవంతా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నా వల్ల అవ్వలేదు. అంత ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవాలనిపించింది అనమాట. అండ్ దాని తర్వాత కూడా నేను పెద్దగా షూట్ చేసేలాగా ఏం చేసింది లేదు, వచ్చి పడుకోవడానికే సరిపోయింది నాకు. సో ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ వరకు తీసుకురాగలుగుతాను అండ్ నాకు కొంచెం ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అండ్ మన షార్ట్ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అండ్ ఫుల్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట మన కంటెంట్ షార్ట్స్లో. సో ప్లీజ్ డూ వాచ్ షార్ట్స్ యాజ్ వెల్. అండ్ యా, మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.